నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. బట్టతలతో బాధపడుతున్నారా? ఒత్తైన జుట్టు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఆధునిక వైద్య విధానాల్లో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాంటి వారికి సూట్ అవుతుంది? ఇలాంటి మీ సమాధానాలకు, మీ సందేహాలకు డాక్టర్ రాజేశ్వరి మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆపరేషన్ అంటారా? ఒకవేళ ఆపరేషన్ అవుతే ఎంత టైం పడుతుంది? జనరల్గా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బేసికల్గా ఆపరేషన్ అండి, సర్జరీ ఇది. ఓకే, పూర్వకాలంలో అంటే ఓల్డ్ టెక్నాలజీ పరంగా మనం ఆలోచిస్తే ఇది సర్జికల్ ప్రొసీజర్, ఆపరేషన్ చేసి చేయాలి. కానీ నవేడేస్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేసేది ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అడ్వాన్స్ మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఇందులో మనం ఎక్కడ కూడా తలని ఎక్కడ ఓపెన్ చేయడం కానీ జరగట్లేదు. అదేవిధంగా ఏదైనా చిన్న ఆపరేషన్ చేయాలన్నా బాడీలో ఒక మత్తు ఇవ్వాల్సి వస్తుంది పెయిన్ లేకుండా. కానీ ఇది ఒక 5-6 అవర్స్, ఒక మ్యాక్సిమం 7 to 8 అవర్స్ ప్రొసీజర్, అంటే అంత పీరియడ్ పడుతుంది సర్జరీకి. అయినా సరే ఎక్కడ కూడా మత్తు ఇవ్వడం కానివ్వండి, లేదా ఎక్కడ ఒక కట్ చేయడం కానివ్వండి, ఎక్కడ కానీ సూచర్ వేయడం కానివ్వండి, ఎక్కడ కూడా ఏమీ జరగట్లేదు. టోటల్ ఎక్కడ మత్తు కూడా అక్కర్లేదు. పేషెంట్ హ్యాపీగా మార్నింగ్ తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే హ్యాపీగా ఇది ఓపీడీ ప్రొసీజర్, అంటే అలా వచ్చి చేయించుకునే ప్రొసీజర్. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే ఇది టోటల్లీ నాన్ సర్జికల్, అంటే ఆపరేషన్ లేని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? చూడమ్మా, ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడే చెప్పాను నేను, ఇది టోటల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే ఆపరేషన్ లేని ప్రొసీజర్ ఇది. కాబట్టి దీనికి ఒక ప్లాన్, ఒక 10 days కానివ్వండి, 5 days, 2 days ప్లాన్ ఎవరికి కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఎందుకంటే చాలా దూరాల నుంచి కూడా చాలా క్లయింట్స్ ఈ ప్రొసీజర్ గురించి, ఈ హెయిర్ గురించి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏమాత్రం మనం ప్లాన్ లేకుండా చక్కగా ఒక 1 day బిఫోర్ ఆపరేషన్ ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో డేట్ అలాంటి ఫిక్స్ చేసుకుని వచ్చేస్తే వెంటనే ఆపరేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ప్లాన్ దీనికి ఎస్పెషల్లీ అక్కరట్లేదు. అలాగే డాక్టర్ గారు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనే డౌట్ ఉంటుంది. ఈ టాబ్లెట్స్ ఏమైనా వాడడం వల్ల, లేదంటే ఇట్లా సర్జన్ ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనే డౌట్ ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నేను ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, ఇది టోటల్లీ నాన్ సర్జికల్ టెక్నాలజీ కిందికి వస్తుంది. మనం ఎక్కడా కూడా జనరల్గా ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా పేషెంట్కి అప్ టు బాటమ్, టోటల్ టాప్ టు బాటమ్ వరకు మనం ఇన్వెస్టిగేషన్, అంటే ఒక బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఇది మనం తల సర్జరీ, అంటే తల ఆపరేషన్ లాగా మనము హెడ్లో మనం ఇంప్లాంట్ చేస్తున్నాం. కాబట్టి అసలు ఇంకా చాలా చేసుకోవాలి, ఇంక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా. కానీ నేను చేసే ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో అలాంటివి ఏమీ లేకుండా చేస్తున్నాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లేదంటే డ్యూరింగ్ ద ప్రొసీజర్ కాంప్లికేషన్ కానివ్వండి, పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా అంటే సొఫిస్టికేటెడ్గా హ్యాపీగా పేషెంట్ ఒక పిక్నిక్ లెవెల్లో చక్కగా మాట్లాడుతుంటాడు, తను అంటే సాంగ్స్ వింటుంటాడు, టీవీ చూస్తుంటాడు, అండ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటాడు. అంత ఈజియెస్ట్ టెక్నాలజీ కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడనక్కర్లేదు. కాంప్లికేషన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ దీనికి ఎలాంటి ఏమీ ఉండదు. అదేవిధంగా ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎవరికైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామో వాళ్ళ ఓన్ హెయిర్ని తీసుకొచ్చి మనము హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. కాకపోతే ఎక్కడైతే ఒత్తిన జుట్టు, అంటే మ్యాక్సిమము ఈ వెనక భాగం నుంచి హెయిర్ని మనం తీసుకొచ్చి ఎక్కడైతే మనకు అవసరమో ఆ పార్ట్లో మనము హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కాబట్టి మనం ఎవరో బయట వాళ్ళ హెయిర్ కానివ్వండి, లేదంటే హెయిర్ కానీ వేరే ఫైబర్ని పెట్టట్లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళ ఓన్ హెయిర్ కాబట్టి డిపెండ్స్ అన్న వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అండ్ డిపెండ్స్ వాళ్ళ మెయింటెనెన్స్. కాబట్టి మనం ఎన్ని రోజులు లైఫ్ ఉంటుంది, మనం బ్రతకడానికి అవకాశం ఉందో అన్ని రోజులు హ్యాపీగా ఒక 100 years వరకు ఒకసారి పెట్టిన హెయిర్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇటు వంశపారపర్యంగా అంటే జెనెటికల్గా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి, లైక్ థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, బీపీ, కామన్గా మనకు తెలిసిన డిసీజెస్లు. వీటికి మనం ఎలా మెయింటైన్ చేస్తాం? డైలీ ఒక టాబ్లెట్ రూపంలో వాడుతుంటాము. సో ఇది కూడా అంతే, ఎందుకంటే హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది ఎవ్రీడే కూడా, ప్రతి వాళ్ళకి కొంచెం జరుగుతుంటుంది. ఎందుకు? ద మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోన్లు ఎక్కువ అవ్వడము లేదంటే తక్కువ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువైనా తక్కువైనా కూడా ఒక బ్యాలెన్స్కి ఉంచడానికి ఒక హెయిర్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ హెయిర్ సొల్యూషన్ మనం డైలీ ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఇదే మెయింటెనెన్స్, ఇది ఇలా పెడుతూ ఉంటే లైఫ్ లాంగ్ మనం పెట్టిన హెయిర్ చక్కగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి ఫస్ట్ గారు మణి గారు చెన్నై నుండి కాల్ చేస్తారు. మణి గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మణి గారు, చెప్పండి. అంటే నాకు ఏజ్ వచ్చేసి 25 years అండి. ఓకే.
ఫ్రంట్ ఫ్రంట్ ఒక 2-3 ఇంచెస్ అలాగా మొత్తం అంతా హెయిర్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందండి. ఓకే ఎన్ని షాంపూలు వాడినా తగ్గట్లేదండి. ఓకే సో ఒకసారి హైదరాబాద్ ఎవరినో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరో చెప్తే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అవి ఇచ్చారు. అవి వాడాను టాబ్లెట్స్ అవి. ఓకే టాబ్లెట్స్ ఒక 6 months అవి వాడిన రోజు కొంచెం కంట్రోల్ అనిపించిందండి. మళ్ళీ తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ మొదలైపోయిందండి. చూడండి మణిగారు, ఇప్పుడు మీరు కొన్ని ఇంచెస్ లో హెయిర్ లాస్ అయిందని చెప్తున్నారు ముందు భాగంలో. కాబట్టి మీరు టాబ్లెట్స్ వాడుతున్నారని చెప్పారు, షాంపూస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు మీ హెయిర్ ప్యాటర్న్ మీ ఎంత లాస్ అయిపోయింది అంటే బట్టతల ఏ గ్రేడ్ లో ఉన్నారు అంటే ఈ బాల్డ్నెస్ కి బట్టతలకి 1 నుంచి 7 గ్రేడ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంచెస్ లో మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, థర్డ్ గ్రేడా చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఎప్పుడైతే ఈ థర్డ్ గ్రేడ్ క్రాస్ అయిందనుకోండి, కంపల్సరీ మనము హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. లేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఇంకా వేరే అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా ఉన్నాయి. టాబ్లెట్సే కాకుండా కొన్ని ఇంజెక్షన్ రూపంలో లేదంటే షాంపూలో కూడా యాంటీ హెయిర్ లాస్ అండ్ రీగ్రోత్ షాంపూ ప్రాపర్టీ ఉన్న షాంపూని వాడాలి. మీరు ఏ షాంపూ వాడారో నాకు తెలీదు, కానీ ఒకసారి మీరు అంటే ప్రాపర్గా ఒక ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి, ఒక హెయిర్ అనాలిసిస్కి వెళ్ళాలి. అప్పుడు మనకి ఈ బట్టతల ఏ గ్రేడ్లో ఉన్నాము, దీనికి కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనా లేదా ఇంకేమైనా ప్రొసీజర్ అనేది చూడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ యేసు గారు ప్రొద్దుటూరు నుండి కాల్ చేశారు. యేసు గారు, హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ యేసు గారు, చెప్పండి. మేడం మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. నేను ఇంకా డిగ్రీనే చేస్తున్నాను. ఓకే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది మేడం. చూడమ్మా యేసు గారు, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పారు మీరు, కానీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో అనేది మనం కంపల్సరీ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కామన్గా మనము ఎవ్రీడే అందరికీ జరుగుతున్న రీజన్స్ ఏంటంటే కొంచెం హెయిర్ లాస్ అవ్వగానే ప్రతి మార్కెట్లో అవైలబుల్ ఉన్న షాంపూ లేదా యాడ్ చూసి కానివ్వండి, లేదా ఎవరైనా మౌత్ టు మౌత్ కానివ్వండి, అలా చూసి ఎవ్రీడే షాంపూస్ వారానికి ఒక షాంపూ వాడాల్సి వస్తుంది, చేంజ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీడే కూడా షాంపూతో హెడ్ బాత్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మగవాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఊడిపోయిన హెయిర్ రాకుండా ఏదైతే ఇంకా మిగిలిపోయిన హెయిర్ ఉంటుందో అది కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. అదొక రీజను. ఇంకో రీజను మనం ఇంప్రాపర్ డైట్ అండి. మనం తీసుకున్న డైట్లో హెయిర్ కావాల్సినవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ స్ట్రెస్లు కానివ్వండి, స్టెయిన్ కానివ్వండి, కొంచెం మనం తగ్గించుకోవాలి. సో ఇలాంటి ఇంకా డాండ్రఫ్ ఏమైనా వచ్చిందా అలాంటి కొన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవాలి. సో మీరు చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు అంటే ఓన్లీ హెయిర్ లాస్ కొంచెం అక్కడ అవుతున్నట్టుంది. కాబట్టి మీరు మీ దగ్గరున్న డాక్టర్ అంటే రిలేటెడ్ హెయిర్ సంబంధించిన డాక్టర్ దగ్గర ఒకసారి చూయించుకోండి. అంటే ఎర్లీగా ఈ హెయిర్ లాస్ అనేది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదంటే అలాగే మీరు షాంపూస్ వాడుతుంటే చివరికి బట్టతలకు దారితీస్తారు. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే షుగర్ పేషెంట్స్కి ఎలా ఉంటుంది, వాళ్ళకి చేయడానికి వీలవుతుందా, వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? చూడమ్మా, ఇది చాలా నేను చేసేది అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే కొయ్యడాలు కానివ్వండి, ఎక్కడ ఏమి చేయట్లేదు, బాడీని ఎక్కడ ఓపెన్ చేయట్లేదు. కాబట్టి షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఏ ఏజ్ అయినా కానివ్వండి, ఓకే థైరాయిడ్ వాళ్ళు కానివ్వండి, అండ్ ఏజ్ అంటే 16 years, ఆల్మోస్ట్ ఇప్పుడు 18 yearsలోనే బట్టతలు వచ్చేసినాయి. కాబట్టి ఇంతకుముందు ఏజ్ వేరే ఉండేది, ఇప్పుడు 16-19 years నుంచి చాలామంది నా దగ్గర వస్తుంటారు. కాబట్టి ఆ ఏజ్ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 80 to 90 years వరకు మనం హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు బీపీ, షుగర్ అవన్నీ ఉన్నా కూడా మనం హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. చాలా సేఫ్ టెక్నాలజీ. డాక్టర్ గారు, మీరు అన్నది నిజమే. అంటే 16 years నుండే హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది ఈ కాలంలో. అంటే వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఇట్లా జరుగుతుంటుంది. అట్లాగే వాళ్ళు ఏంటంటే చాలా మంది హెయిర్ లేకపోవడం వల్ల డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే పెళ్లి కావట్లేదు, అట్లాగే ఏదైనా మంచి జాబ్లో కూడా వాళ్ళు అనుకున్న మార్కెటింగ్ కొన్ని జాబ్స్లో కూడా కొంచెం బాగుండాలి చూడడానికి, అట్లాంటి జాబ్స్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఎవరికైతే బాల్డ్నెస్ వచ్చేసిందో, బట్టతల వచ్చిందో, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో ఈ హెయిర్ లాస్కి, హెయిర్ గ్రోత్కి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఏ విధంగా అంటే ఇందాక నేను చెప్పాను, హెయిర్ లాస్ అవ్వగానే రకరకాల షాంపూలు, మార్కెట్లో దొరికే షాంపూలే వాడుతున్నారే తప్ప దాన్ని ఏం చేద్దాము, ఫస్ట్ స్టెప్ ఎవరి దగ్గర వెళ్దాము, అది ప్రాపర్గా వెళ్ళట్లేదు. ఒకసారి బట్టతలు వచ్చాక బాగా హెయిర్ లాస్ అయినాక అప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో, బట్టతల వచ్చేసిందో అలాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్లకుండా, ఎందుకంటే డిప్రెషన్కి వెళ్తే ఏదైతే ఇంకా కొన్ని హెయిర్ మిగిలినాయో ఆ హెయిర్ కూడా ఇంకా ఊడిపోవడం జరుగుతుంది. చివరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సూట్ అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లము హెయిర్ లేని వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ ఎలిజిబుల్ కపుల్ అంటాము. అంటే ఒక 25 to 35 yearsలో వాళ్ళు మ్యారేజ్కి సెర్చ్ చేస్తూ ఉంటారు అమ్మాయిల గురించి.
ఓకేనా. సో నవేటిస్ ఇంతకుముందు అంటే ఏదో చుట్టాలలో అలా అలా సంబంధాలు వచ్చేటి చేసుకునేవాళ్ళు, మంచి ఫ్యామిలీ బాగుంటే చాలు అబ్బాయి బాగున్నాడా అనేది. ఇప్పుడు అది కాదు, ఫ్యామిలీని పక్క పెడుతున్నారు. అబ్బాయి బాగున్నాడా, అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, ఓకే. ఇప్పుడు అది కూడా తక్కువైపోయింది. అంటే ఇవన్నీ సర్చింగ్ మనకి ఎక్కడ మన ఫ్యామిలీస్లో జరగట్లేదు, అంటే వెబ్సైట్లో పెడుతున్నారు. ఇలా కొన్ని ఈ మ్యాట్రిమోనీస్ కొన్ని ఇప్పుడు వచ్చేసినాయి కదా అడ్వాన్స్గా మనకి. సో ఫస్ట్ వాళ్ళు చూసేది ఫోటో పెడుతున్నారు. ఫోటో పెట్టగానే ఫస్ట్ కనిపించేది ఫేస్, ఇంకేమీ చూడట్లేదు. ఫేస్లో ఏముంటుంది, ఫస్ట్ మనం కనిపించేది హెయిర్, అంటే తల. ఆ అబ్బాయి చూడండి, ఫ్యామిలీ చాలా బాగుంది, బాగా సంపాదిస్తున్నాడు, మంచి యూఎస్ఏలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, ఇండియాలో కూడా చాలా మంచి ల్యాక్స్లో సంపాదిస్తున్నాడు, అంత బాగుంది. కానీ అబ్బాయికి బట్టతల మాత్రం ఉంది. కాబట్టి అబ్బాయిని క్యాన్సిల్ చేసుకుని వేరే ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంకో అబ్బాయికి చూడడానికి అంత బాగున్నాడు, పర్ఫెక్ట్. అంటే హెయిర్ బాగుంటే, ఒక మగ పిల్లడికి హెయిర్ బాగుంటే చాలు, ఒక సంపాదన మినిమం ఇంత ఉంటే చాలు, అంతే తప్ప నువ్వు ఎంత ల్యాక్స్లో సంపాదించినా జుట్టు లేదు బట్టతలు ఉందంటే అందరూ కూడా ఈ అమ్మాయిల తరపు నుంచి క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అండ్ జుట్టు ఊడుతుందని, బట్టతల ఉందని, పెళ్లి సంబంధాలు కుదరట్లేదని డిప్రెషన్కి లోన్ అవ్వకండి. ఎవరైతే అమ్మాయి తరపున వాళ్ళ సంబంధాలు చూస్తున్నారో, బట్టతలు ఉన్నంత మాత్రాన మంచి సంబంధాలని వదులుకోకండి. ఎందుకంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మేము మీకోసమే ఇలాంటి టెక్నాలజీ అన్ని ఎక్కడి నుంచో నేర్చుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అడ్వాన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒకసారి మీరు కనుక వస్తే చక్కగా ఎంత హెయిర్ కావాలో అదంతా, ఎంత బట్టతలు ఉందో టోటల్ కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ హ్యాపీగా వాళ్ళు లైఫ్ని మంచి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి తేజ గారు కర్నూలు నుండి కాల్ చేస్తారు. తేజ గారు, హలో సార్. తేజ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. మ్యామ్, తేజ గారు చెప్పండి. నా వయసు వచ్చేసి 23. చెప్పండి. జస్ట్ ఐ కంప్లీటెడ్ బీటెక్. ఓకే. అంటే మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు టెన్షన్స్ నుంచి వెళ్తా పోతాయి, అట్లే షాంపూస్ ఎక్కువ వాడడం వల్ల పోతాయి అన్నారు కదండి. అవునండి. అంటే షాంపూస్ ఎక్కువ వాడడం వల్ల అంటే మేము వాడాలన్నా వద్దా అని నా డౌట్ అండి. షాంపూస్ ఏంటంటే ఫస్ట్ షాంపూ కనుక మన తలకి కంపల్సరీ షాంపూనే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత ముందు కంటే ఇప్పుడు షాంపూస్లో చాలా అడ్వాన్స్గా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మన మెడికల్ అనేది అంత డెవలప్ అయింది. కాబట్టి ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో వాళ్ళకి యాంటీ హెయిర్ లాస్ ఉన్న కొన్ని పెప్టైడ్స్ ఉన్న షాంపూస్ దొరుకుతాయి. అవి ఎక్కడ పడితే అక్కడ బయట దొరకవు. అంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలి, అప్పుడే మీకు మీ ప్రాబ్లమ్ చూసి వాళ్ళు రాస్తారు. అండ్ షాంపూ కూడా మన హెయిర్ పిహెచ్ అంటాము, పిహెచ్ బ్యాలెన్స్, అంటే మన హెయిర్ ఏ కండిషన్లో ఉండాలి. అంటే డ్రై ఉన్న వాళ్ళకేమో కొంచెం మాయిశ్చర్ ఉన్న షాంపూలు ఇవ్వడం జరుగుతుంది. బాగా ఆయిల్ ఉన్న వాళ్ళకేమో కొంచెము ఈ మాయిశ్చర్ తగ్గించి ఆయిల్ తగ్గించడానికి షాంపూస్, అలా కేటగిరీస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి కంపల్సరీ షాంపూ అనేది మీది ఏ విధమైన హెయిర్ దానికి తగ్గట్టు షాంపూస్ మీకు ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా షాంపూస్ వాడడం చాలా ఇంపార్టెంట్. డైలీ షాంపూలు వాడకూడదు. ఏ షాంపూ అయినా సరే మినిమం కెమికల్ ఫామ్ కాబట్టి రోజు వాడకుండా, ఒక మగవాళ్ళైతే వారానికి 3 సార్లు షాంపూలు వాడాలి, అండ్ ఆడవాళ్ళైతే వారానికి 2 సార్లు వాడాలి. ఎందుకంటే ఆ కెమికల్ ఏం చేస్తుందంటే ఈ హెయిర్ స్ట్రక్చర్ అనేది ప్రోటీనియస్ స్ట్రక్చర్, కెరాటిన్ మెటీరియల్. రోజు ఆ షాంపూలు వాడి 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 ఒక క్లాత్కి డైలీ సబ్బు బట్టి రుద్దుతే ఎలా ఉంటుందండి చివరికి అది. అలాగే హెయిర్ కూడా చిన్న చిన్నగా సన్నగా అయిపోయి ఆ పిగ్మెంటేషన్ అంతా పోయి డల్ అయిపోయి ఊడిపోవడం జరుగుతుంది. చివరికి బట్టతలకు దారితీస్తుంది. చివరికి మీరు డిప్రెషన్కి లోన్ అవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ నగేష్ గారు భీమవరం నుండి కాల్ చేస్తారు. నగేష్ గారు, హలో సార్. చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే నగేష్ గారు, చెప్పండి. మేడం, నా ఏజ్ 27 మేడం. ఓకే. అయితే నాకు హెయిర్ ఫాలింగ్ మేబీ 6 months నుంచి బాగా ఎక్కువగా ఉంటుంది మేడం. ఓకే. నాకు సైడ్ కార్నర్స్ లో ఎక్కువ ఊడిపోయింది. ఓకే. అది ఇప్పుడు యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నాను మేడం. జస్ట్ మీ లైవ్ చూసి అంటే ఇప్పుడు వీకేర్కి వెళ్దామని ఒకసారి వెళ్ళాను మేడం. అపాయింట్మెంట్ కుదరగా మళ్ళీ వచ్చాను. ఓకే. సో ఒకసారి మీ దగ్గరికి వద్దామని చెప్పి నేను మీకు కాల్ చేశాను మేడం. చూడమ్మా, కంపల్సరీ మీ ప్రాబ్లం చెప్పారు కదా, మీ ప్రాబ్లం సైడ్స్కి జుట్టు పోతుంది, అంటే సైడ్కి ఆల్మోస్ట్ కొంచెం బట్టతలకు దారితీస్తుంది అండ్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. కాబట్టి మీరు చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మీరు ఈ స్టేజ్లోనే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైతే కొంచెం జుట్టు రాలిపోయిందో అక్కడ మనం మళ్ళీ రీప్లేస్, అంటే మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో మనం చాలా తక్కువ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా వేరే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా సరే అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా సరే అండి, అన్నీ కూడా ఏమాత్రం పెయిన్ లేకుండా, ఏమాత్రం ఆపరేషన్ లేని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ని మీరు. డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వెంట్రుకలు శాశ్వతంగా ఉంటాయా, మళ్ళీ ఊడిపోతాయా? హలో సార్. చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు.
ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సోహెల్ గారు, చెప్పండి. మేడం నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నా ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్ మేడం. ఓకే. ఇప్పుడే లైట్ గా హెయిర్ ఫాల్ అవుతుంది. అది కనిపిస్తుంది, దూరం నుంచి చూస్తుంటే హెయిర్ పల్చకపోయినట్లు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఎంగేజ్డ్, మేలో మ్యారేజ్ ఉంది. ఎలా కంట్రోల్ చేయాలి మేడం హెయిర్ ఫాల్ ని? హెయిర్ ఫాల్ అమ్మా, ఊరికి హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే సంథింగ్ రీజన్ ఉంటుంది అక్కడ. ఆ రీజన్ మీరే వెతుక్కోవాలి. అంటే ఎక్స్టర్నల్గా, అంటే మీరు ఏమైనా స్ట్రెస్ ఎక్కువ లోన్ అవుతున్నారా, బయట ఎక్కువ తిరగడం జరుగుతుందా, లేదంటే ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నారా, టైంకి తీసుకుంటున్నారా లేదు అంటే ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే ఫ్యామిలీలో బట్టతలు ఎవరికైనా ఉందా, ఇలాంటివి ఉన్నా కూడా మనకి హెయిర్ మెల్లిమెల్లిగా లాస్ అవుతూ ఈ చివరికి బట్టతలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు బట్టతల రాలేదు, కాకపోతే జుట్టు రాలిపోతా ఉంది. కాబట్టి ఒక ప్రాపర్గా ఎవాల్యుయేషన్కి వెళ్ళాలి. మగవాళ్ళకి ఎస్పెషల్లీ మేల్ వాళ్ళకి ఈ జుట్టు రాలడానికి రీజన్ హార్మోన్స్ అమ్మా. ఇంకోటేమో ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే జీను, అంటే వంశపార్యపరంగా ఎవరికైనా బట్టతల మన తాత కానీ ముత్తాత లేదంటే మదర్ సైడ్ వాళ్ళు కానివ్వండి, అలా ఒకటి చూసుకోవాలి. కాబట్టి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్కి వెళ్ళాలి. సో హార్మోన్ చాలా ఇంపార్టెంట్. మీ బాడీలో ఒకసారి బ్లడ్ అంటే త్రూ బ్లడ్ తీసుకొని దాంట్లో మనం టోటల్ హార్మోన్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలా, ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, అది ఉంటే అది కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి హెయిర్ లాస్ అవ్వడము ఆగుతుంది. ఇక హెయిర్ లాస్ ఇలాగూ అయిపోయింది, పల్చగా అయిపోయింది. కాబట్టి దానికి నవేడే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడుకున్న టెక్నాలజీ ఉన్నాయి. కాబట్టి మీకు రివర్స్గా అంటే హెయిర్ని తీసుకురావచ్చు. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎప్పుడైతే అర్లీగా హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తిరిగి కంపల్సరీ ఆ హెయిర్ని మనం తీసుకురావచ్చు. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లక్ష్మీనారాయణ గారు చెన్నై నుండి కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు. నా పేరు లక్ష్మీనారాయణ. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వర్ గారు ఉన్నారు. హెయిర్ ఫాల్ అవుతుంది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. ఓకే. నేను చెన్నైలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఓకే. అతను మెంట్ ఆఫ్ 10 ఫంగసైడ్ షాంపూ ఇచ్చారు. ఓకే. నేను కంటిన్యూగా 4-5 months వాడాను. ఓకే. వాడిన తర్వాత ప్రాబ్లం గ్రోత్ అయితే అట్లానే ఉంది, మళ్ళీ స్టాప్ చేసినామంటే ఆగిపోతుంది. ఓకే. ముందు పక్కన హెయిర్ కొంచెం లాస్ గా ఉంది. చూడమ్మా, మీకు డాక్టర్ గారు ఏదైతే ప్రిస్క్రిప్షన్ చేశారో అవి చాలా మంచి మెడిసిన్. మింటాప్ అంటే దాంట్లో ఉండే మందు డ్రగ్ మినాక్సిడిల్. ఈ మినాక్సిడిల్ ఏమవుతుందంటే ఇందాక నేను రీజన్ చెప్పాను, మెయిన్ థింగ్ హెయిర్ లాస్ కి హార్మోనల్ ఫ్లక్చువేషన్. ఈ ఫ్లక్చువేషన్ అయ్యేదాన్ని మినాక్సిడిల్ అనేది ఆపుతుంది. అదేవిధంగా కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ మినాక్సిడిల్ వాడారో అన్ని రోజులు హెయిర్ బాగుంది, ఎప్పుడైతే ఆపేశారో అంటే మీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఈ మింటాప్ అనేది కంపల్సరీ ఏదో హార్మోనల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎవరికి ఏమి బయటపడదు. అందుకని చెప్పేసి ఈ మింటాప్ అనేది ఏదైతే మింటాప్ కంపెనీ నేమ్ అది, బట్ డ్రగ్ వచ్చి మినాక్సిడిల్ అనేది 6 months 5 months అని కాదమ్మా, ఒక 6 months అయితే కంపల్సరీ వాడాలి. అండ్ లైఫ్ లాంగ్ వాడితే చాలా బాగుంటుంది. అంటే మెయింటెనెన్స్ లాగా. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, డైలీ ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఒక రోజు ఆపేస్తే 2 రోజులు ఆపేస్తే వాళ్ళకి కొంచెం గిడ్డినెస్ అయిపోయి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి నానా రకాల కాంప్లికేషన్ వస్తాయి. ఇది కూడా అంతే. అంటే హార్మోనల్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ కరెక్షన్ చేయకపోయినా నవేడేస్ మన ఈ ప్రాబ్లమ్స్ ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల అటు ఇటు అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మినాక్సిడిల్ ఏదైతే డ్రగ్ మీరు ఏదైతే అంటున్నారు మింటాప్ అనేది దాన్ని సేఫ్ సైడ్ ఉంచుతుంది. కాబట్టి కంపల్సరీ మోర్ దెన్ 6 months వాడాల్సి వస్తుంది. డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వెంట్రుకలు శాశ్వతంగా ఉంటాయా, లేదంటే మళ్ళీ ఊడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది ఊడడానికి అవకాశం లేదండి. ఇక్కడ హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలి అంటే డాక్టర్ డిపెండ్స్ ఉంటుంది, పేషెంట్ డిపెండ్స్ ఉంటుంది, ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఎవరికి ఇక్కడ బ్లేమ్ చేయడానికి లేదు. జుట్టు ఊడిపోతుందంటే డాక్టర్ సరిగ్గా పెట్టలేదు, లేదంటే పేషెంట్స్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు మీనింగ్. కానీ ఒకసారి హెయిర్ ప్రాపర్గా పెడితే కనుక లైఫ్ లాంగ్ హెయిర్ ఉంటుంది. ఏ కండిషన్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందంటే పెట్టని హెయిర్ కూడా ఊడిపోతుంటుంది. ఒకసారి హెయిర్ పెట్టినాక రిమైనింగ్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా ఊడిపోతుంటుంది. అంటే ఒకసారి పెట్టినాక న్యాచురల్గా అయితే హెయిర్ ఊడదు. బట్ కొన్ని కారణాల వల్ల కామన్గా అంటే మన లైఫ్ స్టైలు, మనం పడే స్ట్రెస్లు కానీ స్ట్రెయిన్ కానివ్వండి, లేదంటే ఇంప్రాపర్ డైట్ కానివ్వండి, మనం వాడుతున్న వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి రీజన్. కాబట్టి ఆటోమేటికల్గా ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో పెట్టిన హెయిర్ కూడా ఆటోమేటిక్గా లాస్ అవుతుంది. అయినా సరే ఈ లాస్ అవ్వకుండా దాన్ని లైఫ్ లాంగ్ కాపాడడానికి ఇంకా కొన్ని ట్రీట్మెంట్ అయినాక మినిమం ఇందాక చెప్పినట్టు సొల్యూషన్ వాడుతూ ఉంటే మనకి లైఫ్ లాంగ్ ఏదైనా కూడా హ్యాపీగా హెయిర్ ఉండొచ్చు.
ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ దిలీప్ గారు మనుగూరు నుండి కాల్ చేస్తారు. దిలీప్ గారు, హలో దిలీప్ గారు, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. దిలీప్ గారు చెప్పండి. చెప్పమ్మా. అయితే మేడం నాది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మాక్సిమం 30% ఊరుతుంది. ఓకే హెయిర్ ఫాల్ అయింది. ఓకే అయితే నేను సబ్సిడీని గమనించి 6 months మెడిసిన్ వాడాను. ఓకే అయితే MX10 మెడిసిన్ రిఫర్ చేశారు. ఓకే రిఫర్ చేశాక అది మెడిసిన్ వాడిన తర్వాత హెయిర్ అనేది ఇంకా ఫాలింగ్ ఎక్కువైంది. ఓకే నెక్స్ట్ ఫేస్ అనేది కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి పాడైపోతున్నాం. ఓకే అయితే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్మిషన్ చేయించుకుందాం అనుకుంటే దీనికి కాస్ట్ ఎంత అవుతుంది? చూడమ్మా, ఇప్పుడు అసలు ఫస్ట్ క్రైటీరియా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా చూసుకోవాలి. జనరల్గా ఎవరికైతే హెయిర్ తిన్నుగుంటుంది, వాల్యూమ్ ఎక్కువ లేదనుకోండి, అలాంటి వాళ్ళు కూడా మనము జుట్టు వెనకాల బాగా గ్రాఫ్ట్ ఉంటే కనుక హెయిర్ని ఒత్తైన జుట్టు, ఎంతైనా జుట్టు పెట్టుకోవచ్చు, ఒక ఆప్షన్. లేదా కంపల్సరీ మీరు కొంచెం చెప్పారు ముందు బాగా పోయిందని, అలా కనుక వెళితే కంపల్సరీ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వన్ డే కేటాయిస్తే చక్కగా మనకి ఎంత హెయిర్ కావాలో అంత హెయిర్ని మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి మీరు MX వాడారని చెప్పారు, దానివల్ల హెయిర్ ఫాల్ ఇంకా అవుతుందన్నారు. MX ఈజ్ నథింగ్ బట్ ఇందాక చెప్పినట్టు నేను మినాక్సిడిల్, ఓకేనా, అది ఇనిషియల్గా వాడితే హెయిర్ లాస్ ఉంటుంది, భయపడకూడదు. అది తర్వాత ఈ హెయిర్ని మెయింటెనెన్స్కి పనికొస్తుంది, అంతేగాని ఒకసారి బాల్నెస్ వచ్చింది హెయిర్ లాస్ అయితే అది హెయిర్ని తీసుకురాదు. కాకపోతే హెయిర్ లాస్ని కొంచెం తక్కువ చేస్తుంది అండ్ హెయిర్ ఊడకుండా కొంచెం మెయింటెనెన్స్ చేస్తుంది. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక మీకు సూట్ అయి ఉంటే మీరు చేయించుకోవాలని కనుకంటే మీరు అడుగుతున్న రేటు, సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూడాలి మీకు ఎన్ని హెయిర్ని పెట్టాల్సి వస్తుంది, ఎన్ని గ్రాఫ్ట్స్ అవసరము, దాన్ని బట్టి రేట్ ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా చాలా రీజనబుల్ రేట్తో మేము చేస్తున్నాం, ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి అందరికీ సూట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి నా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అని భయపడద్దు, చాలా రీజనబుల్ రేట్తో చేస్తున్నాము. డాక్టర్ గారు, ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? అది చూడమ్మా, ఇప్పుడు ఇందాక ఓల్డ్ టెక్నాలజీ ఏదైతే స్టిప్ మెథడ్ కానివ్వండి, ఇంకా వేరే టెక్నాలజీలో కానివ్వండి, ఈ ఆపరేషన్ చేశాక సూచరేస్తారు, అది మళ్ళీ కుట్లేస్తారు, కుట్లేసాక మళ్ళీ ఒక వారం కానీ 2 వారాల తర్వాత మళ్ళీ రావాలి పేషెంట్. ఈ అన్ని కొన్ని కాంప్లికేషన్ ఉంటాయి. బట్ మనం చేసేది అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఫస్ట్ ఈరోజు ఆపరేషన్ చేస్తాను అండ్ మళ్ళీ నాకు ఒక 10th డే కానీ 15th డే రావాలి, మళ్ళీ 1 monthకి రావాలి, మళ్ళీ 3 monthsకి రావాలి. అసలు 1 month తర్వాత వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్లేదు, అసలు మ్యాక్సిమం ఎవరు రారు కూడా. ఎందుకు రావాలి అంటే ఈ పార్ట్లో నేను హెయిర్ని పెడతాను, రిమైనింగ్ పెట్టని హెయిర్ని మనం కాపాడుకోవాలి, అక్కడ కూడా బట్టతల రాకుండా చూసుకోవాలి. కాబట్టి అలాంటి వాటికి అబ్జర్వేషన్కి నేను కొన్ని రోజులు అంటే మంత్లీ వన్స్ కానివ్వండి 3 monthsకి ఒకసారి పిలుస్తుంటాను. అంతేగాని ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక డాక్టర్ చుట్టే తిరుగుతుండాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. డాక్టర్ గారు, ఇట్లా చాలా మందికి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి అపోహ ఉంది, ఇది అపోహ అంటారా నిజమేంటి? నిజమే అండి, ఎందుకంటే ఇప్పుడు హెల్మెట్ ఒక 5 minutes 10 minutesలో ప్రాబ్లం లేదు. కొంతమంది లాంగ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇప్పుడు నవేడేస్ అంతే కదా, సిటీలో ఎక్కడ పోయినా కూడా చాలాసేపు రోడ్ల మీద టైం గడుస్తూ ఉంది కాబట్టి మ్యాక్సిమం 30 to 45 minutes 1 hour పెట్టుకొని ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనకి వెంటిలేషన్ లేదు, అక్కడ హ్యూమిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ డాండ్రఫ్ అనేది ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువ అవుతుంది. ఆటోమేటికల్లీ మనకి ఒకసారి డాండ్రఫ్ వస్తే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ క్రైటీరియా. కాబట్టి కంపల్సరీ హెల్మెట్ ఇవన్నీ కూడా రీజనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రాజేశ్వరి గారు. ఈ హెయిర్ ఫాల్కి సంబంధించి ABN ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.